వచ్చినందుకు ధన్యవాదములు. నేను వయసులో చాలా చిన్నవాడిని, మీకు చెప్పదలుచుకోలేను. నేను నా ఇండిపెండెన్స్ పత్ర ప్రచారం చేసింది రాజ్యంలో కానీ అయోధ్యకు ఒక 30 కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక భరతకుండ అనేటువంటి తోట వెళ్ళాడు. కానీ రాముడికి అనుమానం వచ్చింది. ఇన్ని సంవత్సరాలు భరతుడు పరిపాలన చేశాడు కదా, ఆయనకు రక్త సందేశం. పదాలన్నీ కూడా సంస్కృతంలో ఉంటాయి. ఆద్య అంటే ప్రథమ, సింధురపీహ లోకే విఘటయితుం జననం యదీయం భవ్యం వపు సస్నేహ గద్గదవచో మధురం హితం చ जनता न तु तत्कथञ्चित् शुभ्रं न किञ्चित्
यो डाक्टरेति विषजां वदमादता ఏం లేదు అంత సపరేట్గా ఉండదు ఏం లేదు ఆడ यो डाक्टर డాక్టర్ ఊరుగంటి నితిన్ రావు గారు, మీరు ఎండో జనరల్ మెడిసిన్ డ్యూయల్ కార్డియాలజీ నిపుణులుగా జగిత్యాల మన ఉగాది ఉత్సవానికి ఇచ్చేసిన ముఖ్య అతిథిగా ఇచ్చేసిన శ్రీ డాక్టర్ ఈనాటి జగిత్యాల నగర ఎంతో సౌహృదయంతో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ నితిన్ గారు, మాననీయ శ్రీనివాస్ రెడ్డి గారు, మాననీయ నగర సంఘాచార్య ఉత్సవానికి విచ్చేసినటువంటి పుర ప్రముఖులు, మాతలు, స్వయంసేవక సోదరులు అందరికీ కూడా మనము 4 రోజులు ముందుగానే జరుపుకుంటున్నటువంటి రాబోయే పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందులో ఫోటోలో కోటు వేసుకొని టోపీ పెట్టుకొని ఉన్నారు. వారి పేరు డాక్టర్ కేశవరావు బలిరాంపల్లి వెంకయ్య. వారు ఆర్ఎస్ఎస్ను స్థాపించినటువంటి ఒక యుగ ద్రష్ట. కాబట్టి వారే ఉంటారు. కాబట్టి మనము ఆద్య సంఘ చాలా ప్రణామం చేశాం. ప్రతి సదస్సులో కూడా సంవత్సరం ఒకసారి ఇలా చేయడము తన జీవితంలో ఒక అదృష్టంగా భావిస్తాడు. కాబట్టి ప్రతి సంవత్సరం ఉగాది వలన దీనిలో చాలా విషయాలు నేర్చుకునేవి ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటిగా మనకు వ్యక్తిత్వ నిర్మాణమే మనకు సొసైటీ నిర్మాణానికి, తదుపరంగా దేశ నిర్మాణానికి దోహదం పడేలాగా మన ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల నుండి కృషి చేస్తూ ఉన్నది. ఎన్నో శాఖల ద్వారా దేశమంతా మన ఆర్ఎస్ఎస్ అనేది స్ప్రెడ్ అయ్యింది. నేను ఇవాళ మన ఈ ఆర్ఎస్ఎస్ అనుభూతితో ఎవరైనా అడిగితే షేర్ చేసుకునేది మొట్టమొదటిగా డిసిప్లిన్, మనకు పంక్చువాలిటీ, ఒకటి టైంకి మనము పాటించడము, మనము ఇంకొకటి యూనిఫామ్ మనం వేసుకోవడము, అందరము మనము మన స్థాయిని మర్చిపోయి, మనకున్న పదవిని మర్చిపోయి, మనకున్న వృత్తిని మర్చిపోయి అందరూ సమానమైన గుర్తు చేయడానికి, మనమంతా ఐక్యంగా ఉండి పోరాడడానికి, మనం ఫిజికల్గా ఫిట్గా ఉండి, అట్లానే మనం అవసరమైతే ఆయుధాన్ని కూడా యూజ్ చేసేలాగా మనం కర్రను పట్టుకోవడము, మన ఐక్యతను సొసైటీకి చూపించడం అనేది నేను ఇవాళ మీ నుండి నేర్చుకున్నాను. అష్టకం కేశవస్యేదం ప్రాతః నిత్యం స్మరంతే సంఘ కార్యేణ కాఠిన్యం తేషాం కార్య సత్యం ఉంది. అంటే ఎవరైతే ఈ యొక్క 8 శ్లోకాలు అందులో వారు ఎలా కష్టపడారు, ఎలా ప్రయత్నం చేశారు అనేది అంతా సంస్కృతంలో ఆ శ్లోకం ఉంది. ఇలా ప్రతి సంవత్సరం కూడా ఉగాది ఉత్సవం నాడు ఈ యొక్క ప్రక్రియ ఉంటుంది. దీంట్లో పాల్గొనడము ప్రతి స్వయంసేవకు కూడా తన యొక్క అదృష్టంగా భావిస్తారు. కాబట్టి ఈ రోజున మనకు అటువంటి అవకాశం కలిగింది, మనందరి జీవితం ధన్యమైంది. కాబట్టి మరొకసారి అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఏం చెప్పినా కూడా దేశం గురించే చెప్తుంది. సో సంఘంలో దేశం విషయం మాట్లాడకుండా ఏ విషయం ఉండదు. తర్వాత మన యొక్క సంస్కృతి, మన పూర్వీకులు, మన పరంపర, ఇవన్నీ చెప్తుంది సంఘం. ఇవి కొత్తవి కాదు. కొన్ని వేల సంవత్సరాల నుండి మన భారతదేశంలో ఎంతోమంది మహాపురుషులు తమ జీవితాలని యజ్ఞంలో సమిధలాగా మండింపజేసి ఈ యొక్క సంస్కృతిని వాళ్ళు వికసింపజేశారు. అందులో భాగంగా పండుగలు. ఎట్లాగైతే చెట్టు ముసలిపోతే ఆకులన్నీ పండుపడిపోతాయి అంటాడు, కొన్ని లక్షల సంవత్సరాల మన యొక్క దేశం యొక్క చరిత్ర ఉంది. కాబట్టి ఈ పరంపరలో మనము మన యొక్క పండుగలన్నింటినీ కూడా ఎలా జరుపుకోవాలో దానికంటే విపరీతంగా జరుపుకుంటున్నాం. అంటే అసలైన విధంగా మనం పండుగలు జరుపుకోవడం. ఈరోజు పండుగ అంటే ఏంటిది?
ఉగాది పండుగ అంటే పూజలు చేసుకోవాలి, పచ్చడి చేసుకోవాలి, కొత్త బట్టలు చేసుకోవాలి, గుడికి పోవాలా, అంతే. మనిషి ఎలా జీవించాలి, మనిషి పుట్టింది ఎందుకు, మనిషి ఏం చేయాలి, ఎందుకు బ్రతకాలా, బ్రతకాలంటే ఏమేమి ఉండాలా, ఇవన్నీ చెప్పేది పండుగ. కాబట్టి ఎట్లాగైతే రూపాయి బిళ్ళకి బొమ్మ పరుస్తుంటుందో మనము ఒకటి పండుగ యొక్క భౌతికమైన పనులు చేస్తున్నాం, కానీ ఆ పండుగ యొక్క సారం ఏంటో మనము ఆలోచించలేదు. కాబట్టి సంఘము సంవత్సరంలో ఒక 6 పండుగలను ఆధారం చేసుకొని ఈ పండుగల యొక్క గొప్పతనం ఏంటి, పండుగల యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ సమాజానికి ముందు చెప్పే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఉగాది పండుగ మనం చాలా మన భారతదేశము అన్నపూర్ణ వ్యవసాయ దేశం. కాబట్టి మనము ప్రధానంగా రైతులు పంటలు మనకు బాగా. కాబట్టి చాలా మంది రైతులు ఉగాది రోజున పొలాలకు వెళ్ళి భూమికి పూజ చేసి తన యొక్క కొత్త వ్యవసాయం ప్రారంభం చేస్తారు. దేవాలయంలో పంచాంగ శ్రవణం ఉంటుంది. పంచాంగ శ్రవణంలో మనకు 6 ఋతువులు, ప్రపంచంలో ఏ దేశంలో కూడా 6 ఋతువులు లేవు, మనకే ఉన్నాయి 6 ఋతువులు. అదృష్టవంతులం మనం. కాబట్టి ఈసారి వర్షాలు ఎలా ఉంటాయి, ఏమేమి పంటలు పడతాయి, ధరలు ఎట్లా పెడతాయి, అన్నీ మన పంచాంగ శ్రవణంలో ఉంటాయి. దాంతోపాటు ఉగాది పండుగ ఎందుకు మనకు వచ్చింది, ఇంకా మనము పచ్చడి తాగుదాం, పచ్చడిలో తిరుపు, అదేంటి పులుపు, తీపి, చేదు, భోగం ఇవన్నీ ఉంటాయి. ఒక్కొక్కటి ఎవరి జీవితం కూడా నిరంతరం సుఖమే ఉండదు. కాబట్టి కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి, ఒడిదుడుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఎలాగైతే పచ్చడిలో రకరకాల రుచులు ఉంటాయో మానవ జీవితం కూడా అలాగే ఉంటుంది అని ఆ యొక్క పచ్చడి యొక్క సారాంశం. పెళ్లి కాగానే సంతోషంగా ఉంటుంది, కాబట్టి అందరూ చేయబోతుంది. రోగం రాగానే కష్టం అనిపిస్తుంది, ఇలా చేరుంటుంది. కానీ ఇవన్నీ కలిపితే జీవితం. ఇంత సందేశము ఆ పచ్చడి వెనుక ఉంటుంది. మరి అట్లా ఉగాది పండుగ నేను చెప్పాను ఇంతకుముందే, గొప్ప చరిత్ర మన దేశానికి. మనము స్వతంత్రం వచ్చినప్పుడు మన యొక్క రాజ్యాంగం రాసుకున్నాం. ఆ రాజ్యాంగంలో రాసినప్పుడు అందులో కొన్ని ఫోటోలు పెట్టారు, 10-12 ఫోటోలు పెట్టారు. ఆ ఫోటోలలో శ్రీరామచంద్రుని యొక్క ఫోటో ఉంది. శ్రీరామచంద్రుని ఫోటోలు పెట్టుకోవడమే కాకుండా మనం ఏమనుకుంటున్నాం అంటే మన దేశానికి రామరాజ్యం రావాలని కోరుతున్నాం. ఇప్పటికి కూడా మనందరం ఏం కష్టం వచ్చినా కూడా అయ్యో రామ అని మనం రాముని ప్రార్థిస్తాం. మనం చూసాము, రాముని పేరు చెప్పగానే యావత్ భారతదేశంలో ఉంటే 6 లక్షల మంది ప్రజలు కలిగారు. నిధి ఇవ్వడం కోసం అయితే మనం పోయి అనిధి ఇచ్చారు, కానీ అక్షంతల కోసం అయితే మా ఊరికి ఎందుకు అక్షంతలు రావు అని జగడం పెట్టిన వాళ్ళు ఉన్నారు, గొడవ చేసిన వాళ్ళు ఉన్నారు, ధర్నా చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే రాముడు మనందరి హృదయాలలో అక్కడ నాటకపోయినాడు. అలా ఎందుకు నాటకపోయినంటే ఆయన జీవితమే అట్లాంటిది. ఆయన ఒక మంచి కొడుకు, మంచి రాజు, మంచి భర్త, మంచి ప్రభువు, మంచి అన్న, అలాగనే ప్రజలందరికీ దేవుడు లాంటి వాడు. కోతుల నుంచి మొదలుకుంటే అందరినీ కూడా తన యొక్క రక్తంలాగా తన యొక్క ప్రేమతో పంచుకున్నాడు. ఇంతే కాకుండా ఆయనే దుష్ట సంహారం చేశాడు. చూశారు కదా, ఆయన ఆదర్శ రాముడు. రావణుడు చనిపోయినాడు, కాబట్టి లంకలు చేయించింది శ్రీరామచంద్రుడు. సామాన్య మనిషితో మనం జయించడం అంటే మనమే రాగా పట్టించుకుంటాం. రాముడు ఏం చెప్పాడు, మనం కాదు, ఆ యొక్క విభీషణుడు ఉంటే రాజుకోవాలని చెప్పాడు. అది ధర్మం. కాబట్టి రావణాసురుడు తమ్ముడు విభీషణుడు కాబట్టి అతనే రాజు.
కాబట్టి అతన్ని మాత్రమే సింహాసనం కూర్చోబెట్టాడు ఆయన. శబరి యొక్క ఎంగిలి పని తిన్నాడు, గురువుని కౌగలించుకున్నాడు, కోతులను తన యొక్క మిత్రులుగా చేసుకున్నాడు. అంటే కోతుల ద్వారా కూడా ఆ యొక్క వారధిని కట్టింపజేశాడు. ఇలా అసలు ఎన్నో రకాల వరాలు ఉన్నటువంటి ఒక రావణాసురుడిని చంపేశాడు. కానీ ధర్మ సంస్థాపన చేశాడు. తండ్రి ఆజ్ఞ ప్రకారంగా వనవాసం చేసి ఈ యొక్క ఉగాది పండుగ నాడే ఆయన అయోధ్యలో కూడా పట్టాభిషేకం చేయాలి.